హచ్ ఏందిరా నాకు చదిరైంది. డాక్టర్ ఎన్ని గోళీలు ఇచ్చినా తక్కువ అవుతలేదు, ఎన్ని సూదులు వేసినా తక్కువ అవుతలేదు. అరే మరి ఏమన్నా కొడుతానమంటావా? ఎందో కొడతానే. ఏం కొడుతానని చెప్తావా కొంచెం నాకు? దగ్గు కూడా వస్తుంది, జ్వరం వచ్చినట్టు అవుతుంది మళ్ళా పెయ్యి అంతా. ఎవడో మంత్రం చేసిండ్రా. ఏ మంత్రమే? మరి ఏంటి మనిషి కొడతాను అంటే మంత్రం అంటే ఎట్లా చెప్తారు? ఉషో ఉషో అంటారు. ఉషో ఉషోనా? అంటే అది నేర్చుకుంటారా? నేర్చుకుంటారు. వాళ్ళకు బుక్ ఉంటుందా చిన్నప్పటి నుంచే? చిన్నప్పటి సంటే బుక్ ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఆ బుక్ చదువుకుంటా వాళ్ళకి చదవాల్సిన వాళ్ళకు అలా చేస్తారు. చదవాల్సిన వాళ్ళక ఇప్పుడు ఒక బుక్ కాలేకపోతే వాళ్ళ ఇచ్చా వాళ్ళ అటుకనే అటుకనేనా? ఓం దూ మూసాలే గంతే ఏదో వాళ్ళ మంత్రం వేరే ఉంటుంది ఉంటది. మరి ఆ మంత్రం అంటావు? మంత్రమే. మరి ఇంకా పొవ్వాకు నశం చేసుకుంటూ పోతారా అంటారు. అట్లా నీ దగ్గర ఉన్నది కాదే పొవ్వాకు ఇయరాదే, అది అది కూడా ఒకసారి చూద్దాం. నశం చేసుకుంటూ పోతుంది అంటారు కదా. మా అమ్మ అన్నం గిన్నెనే ఆ దాని దగ్గర పొవ్వాకు తెచ్చుకోపో, నశం చేసుకుంటూ పోతుంది. మా అమ్మ వేసి అట రసం నేను పెట్టుకుంటా. అక్కడ ఉన్నది ఎవరి దగ్గర? నీ దగ్గర లేదా? మొన్న సుట్టలు అవుతాను, సుట్టలు ఉండే సుట్టలు ఇంత 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 పెడతావు. నాకేమంటే నాకేమన్నా నీకు లేకనేరా? లేక అంటే వాళ్ళు నాకు చదిరైంది అగ్గమని చెప్పకే. అయ్యో ఒక్కసారి పొవ్వాకు పెట్టి కూద్దాం నశం. మా అమ్మ పెడితేట ఆ పొవ్వాకు నశం కాకపోతే ఇక నువ్వు చెప్పినా నేను చేస్తా. గదే ఒకటి నువ్వు చెప్పినా నేను చేస్తా. సరేనా తాత? చెయ్యిపో. పొవ్వాకేంటి మరి? పొవ్వాకు ఎందుకు? దుకాణంలో ఉన్నది. దుకాణంలో నీ పేరు చెప్తే ఇస్తారు మరి? ఇస్తారు. అదే ఎవరు ఇచ్చినా ఇస్తారు. మేము ఎక్కడికి పోవాలి? అదే మరి సౌకార్ దగ్గరకు పోవన్నా? సౌకార్ దగ్గర. సౌకార్ దగ్గర సరే పోతానా? సౌకార్ దగ్గరకు మా తాత పొవ్వాకి ఇవ్వన్నాడు బుచ్చయ్య తాత అని నీ పేరు మీద తెచ్చుకుంటా మరి. సరే.